మాతంగి దాస్, జాతీయ అధ్యక్షులు, మాదిగ జర్నలిస్ట్ ఫోరం. ఊరు వాడ కదలాలే, ఉప్పనై తరలాలే. జాతి బిడ్డల భవిష్యత్తు కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి పోరాటం ఫలించింది. ఎన్నో కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, అవమానాలు, అవహేళనలు దాటుకొని ఈ 30 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 1994లో ఈదుమూడులో ఓ పిడికెడు మందితో ఆరంభమైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటుకొని హస్తిన వరకు చేరింది. ఈ యొక్క మహోజ్వలమైనటువంటి ఘట్టంలో సాగించినటువంటి సంగ్రామంలో వీరోచితమైనటువంటి పోరాటం సాగించి ఎట్టకేలకు జాతి బిడ్డలకు వర్గీకరణ ఫలాలు అందించాలన్నటువంటి ఏకైక లక్ష్య సాధనతో సాగించినటువంటి ఈ పోరాటము సఫలీకృతమైందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి ఈ యొక్క మహోజ్వలమైనటువంటి పోరాటంలో మేము సైతం అంటూ మాదిగ జర్నలిస్టులుగా ఒక 10 ఏళ్ల క్రితము మాదిగ జర్నలిస్ట్ ఫోరం అంకురించి అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో, పట్టణాల్లో, తర్వాత జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఈ జాతి బిడ్డలందరినీ చైతన్యవంతం చేస్తూ ఈ మాదిగ జర్నలిస్టులకు ఒక ప్లాట్ఫామ్ను నిర్దేశించి మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో, ఆత్మగౌరవ సంగ్రామంలో మనము కలము గల్పాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించామని చెప్పడంలో అంతర్యం లేదు. ఈ యొక్క గొప్ప పోరాట చరిత్రలో ఎన్నో మీటింగ్లు, సభలు, సమావేశాలు, తర్వాత చర్చలు, సంప్రదింపులు జరిగినటువంటి పిదప ఎట్టకేలకు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము ఆగస్టు 1వ తారీఖునటువంటి తుది తీర్పు వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సబబే ఆయా రాష్ట్రాల్లో ఆ యొక్క అంశాన్ని ఆ వర్గాలకు అందించాలని చెప్పేసి తీర్పునివ్వడం చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోనే మకాం వేసి చట్టసభలకు అవసరమైనటువంటి వివరాలు అందిస్తూనే తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ప్రతి విషయాన్ని ఈ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం అవసరమైనటువంటి సమగ్ర వివరాలను అందించడానికి ఢిల్లీలో మకాం వేసి ఆ యొక్క ఫలితము అందుకున్న తదుపరి ఢిల్లీ నుంచి, హస్తినా నుంచి హైదరాబాద్కు భాగ్యనగరానికి విచ్చేస్తున్నటువంటి మాదిగల ఆరాధ్యుడు, మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి స్వాగతం పలకడానికి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సౌత్ బెల్ట్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసి ఈ యొక్క మహోజ్వలమైనటువంటి ఘట్టంలో మనం సైతం జర్నలిస్టులుగా ఒక కవాతు నిర్వహించి అన్నగారికి అఖండమైనటువంటి అశేష జనవాహిని ఎదుట అఖండ స్వాగతం పలకాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ నెల 13వ తారీఖు నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు జాతి జర్నలిస్టులంతా హాజరై ఈ యొక్క మహోజ్వలమైన ఘట్టంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.